హే భగవాన్, ఇంత కమ్మటి కూర తిన్న తర్వాత చచ్చినా పర్వాలేదు. నిజంగానా? ఆ, అయితే బాగా తిను. తిన్న తర్వాత నేనే చంపేస్తాను. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పౌడర్, గరం మసాలా, నిమ్మరసం మొత్తం కలిపి పక్కన పెట్టుకున్నా ఒక అర్ధగంట. ఇది కర్రీ కోసం కాదు, ఫ్రై కోసం. మా బ్యాచిలర్స్ కి ఆదివారాలతో సంబంధం ఉండదు. డబ్బులు ఉన్నప్పుడు నాన్ వెజ్ కర్రీస్ చేసుకుంటాం, లేనప్పుడు వెజ్ కర్రీస్ చేసుకుంటాం. ఇప్పుడు నేను చేస్తున్న ఈ కర్రీ యూనివర్సల్ ప్రాసెస్ తోనే చేస్తున్నాను. యూనివర్సల్ ప్రాసెస్ అంటే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, దాని తర్వాత టమాటాలు వేసి, ఇంక అందులో ఏ కూరగాయ వేస్తే ఆ కర్రీ అయిపోద్ది. ఇప్పుడు నేను చేస్తున్నది అదే ప్రాసెస్, కానీ ఇందులో చింతపండు పులుసు కూడా యాడ్ చేయాలి. ఈ చేపల పులుసు చేయడంలో 99% అందరూ ఫెయిల్ అవుతారు. దానికి రీజన్ ఏంటంటే చింతపండు ఎంత వేయాలో తెలియక. యూట్యూబ్ లో చూసినప్పుడు 1 కేజీ చేపకి 50 గ్రాముల చింతపండు వేయమని చెప్పారు. నేను అలానే వేసాను, కానీ ఎంత పులుపు ఉందంటే అసలు తినలేము. ఇంకా నేను సొంతగా ఎక్స్పెరిమెంట్లు చేయడం మొదలేశాను. అప్పుడు తెలిసింది ఏంటంటే యూట్యూబ్ లో వాళ్ళు చివరిలో చెప్తారు, చేపల కూర ఇవాళ చేసుకుంటే రేపు తినండి, అప్పుడే బాగుంటుంది. మరి అప్పటికప్పుడు తినాలంటే ఎంత చింతపండు వేయాలో నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఈ టమాటా కూడా కుక్ అయిన తర్వాత, అంటే ఆయిల్ కొంచెం పైకి తేలిన తర్వాత, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, మెంతి పొడి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చింతపండు ఎంత వేయాలంటే, ఇన్ని కేజీల చేపలకి ఇంత చింతపండు వేయనని నేను గ్రాములు లెక్క చెప్పలేను, కానీ స్పైసెస్ అన్ని వేసిన తర్వాత వాటర్ కూడా పోసి ముందే ఎక్కువ చింతపండు నానబెట్టుకొని ఫస్ట్ కొన్ని చింతపండు నీళ్ళు వేయండి. టేస్ట్ చూడండి, పులుపు అనిపించలేదా ఇంకొంచెం పోయండి, మళ్ళీ టేస్ట్ చేయండి. ఈసారి పులుపు అనిపించిందా? సరిపోదు. సరిపడా పులుపు కంటే ఎక్కువ పులుపు ఉండాలి. అప్పుడు కూర వెంటనే తిన్నా కూడా మన పులుపు సరిపోద్ది, కానీ ముక్కలు మాత్రం అంతగానో టేస్ట్ ఉండవు. ముక్కలు కూడా టేస్ట్ అవ్వాలంటే కేజీకి 50 గ్రాముల చింతపండు వేసి నెక్స్ట్ డే మార్నింగ్ తినాలి. అలా కాదు ఇప్పుడే తినాలి ముక్కలు టేస్ట్ ఉండాలంటే కుదరదమ్మా. మరి ఆ మ్యాజిక్ ఏంటో తెలియదు. గ్రేవీలో ఉన్న పులుపు అంతా ముక్కలు పీల్చేసుకుంటాయి అంటే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా. ఆ కర్రీ గురించి పక్కన పెడితే ఈ ఫ్రై ఉంది మావా, సూపర్. అంతే, హై ఫ్లేమ్ లో త్వరగా ఫ్రై చేయకుండా లో ఫ్లేమ్ లో ఎక్కువసేపు ఫ్రై చేయాలి, లేదంటే పైన మసాలా మాడిపోద్ది, లోన ముక్క ఉడకదు. అంత కూర ఎవరికి అనుకుంటారేమో, మొత్తం నాకే. నేను రైస్ తక్కువ కూర ఎక్కువ తినే బ్యాచ్. నెక్స్ట్ అడ్వాన్స్ లెవెల్ లో చేస్తాను. బై బై.